ప్రియులరా, రాత్రికాల ప్రార్థనకు ధ్యానానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కృపగలిగిన తండ్రి దినమంతా కాచి భద్రపరిచి క్షేమకరంగా నడిపించిన రీతిని బట్టి ఆయనకు మహిమ ఘనత చెల్లిస్తూ ఆయన పాద సన్నిధిలో ప్రార్థించుకుందాం. మొదటిగా వాక్యాన్ని ధ్యానిద్దాం. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరకు ఎక్కిపోవెదవు అని తెలియపరిచారు. ప్రియులరా, దేవుడు మన కన్నీళ్లను నిర్లక్ష్యం చేయడు. మన మనసులో వేదన, ప్రార్థనలో చెప్పిన మాటలను ఆయన శ్రద్ధగా వింటాడు. హిజ్కియా రాజు అనారోగ్యంతో మరణించబోతున్నప్పుడు దేవుని వైపు తిరిగి కన్నీళ్లు పెట్టి ప్రార్థించాడు. దేవుడు వెంటనే తన దూత అయిన యెషయాను పంపి, నీ కన్నీళ్లు చూశానయ్యా, నీ ప్రార్థన విన్నాను అని చెప్పారు. దేవుడు మన క్షణక్షణం మన పరిస్థితులను గమనిస్తున్నారు. ప్రార్థనతో కలిపిన విశ్వాసము మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. హిజ్కియా రాజు పరిస్థితి ఎలాంటిదంటే, దేవుని భక్తుడైనటువంటి రాజు అయినా ఒకసారి తీవ్రమైన వ్యాధిని పడ్డాడు. యెషయా ప్రవక్త వచ్చి, నీళ్లు సర్దుకో, నువ్వు మరణించదు అని చెప్పారు. కానీ హిజ్కియా దురాశ పడకుండా తన ముఖాన్ని గోడవైపు తిప్పి దేవుని ప్రార్థించాడు. అతని హృదయము దేవుని మీద దృష్టించాడు. దేవుడు వెంటనే స్పందించి అతనికి 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. దేవుడు మన ప్రార్థన వినుట్లో ఏమాత్రము కూడా ఆలస్యం చేయడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఆత్మీయ పాఠం ఏమిటంటే, ప్రార్థనలో నిజాయితీ అవసరం. హిజ్కియా మాదిరిగా మన హృదయాన్ని తెరవాలి. దేవుడు దయాగుణం కలిగినవాడు. మన యొక్క వేదన ఆయన ఆలకిస్తాడు. నిరీక్షణ విడిచిపెట్టవద్దు. మనకు దేవునిలో జీవం ఉందనే విషయాన్ని గమనించాలి. మన ప్రార్థన యథార్థంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన ప్రార్థనలు విపరీతమైన ప్రార్థనలు చేస్తాం. మనకు అనవసరమైన విషయాలు, దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఎంతో ప్రార్థించినా దేవుని వైపు నుంచి జవాబు రాదు. నీకు నిజంగా నీ కన్నీళ్లకు విలువ ఉండాలి అంటే శ్రేష్టమైన సంగతులు, దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ప్రార్థించాలి. వాస్తవానికి నీ కన్నీళ్లు ఒకవేళ నీ భాగస్వామిని, నీ బిడ్డల్ని, మరెవరినైనా నీ యజమానుల్ని కదిలిస్తున్నాయో లేదో తెలియదు, కానీ నీవు నీ కన్నీళ్లను ఏ పాద సన్నిధిలో కృమ్మరించాలో అక్కడ కృమ్మరించాలి. ఎందుకనంటే నీ కన్నీళ్లు దేవుని దృష్టిలో చాలా విలువైనవి. 56వ సంకీర్తన 8వ చరణంలో, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నా కవిలిలో కనబడుచున్నవి అన్నారు. విలువైన సుగంధ ద్రవ్యాలను ఆనాడు కవిలలో దాచుకునేవారు, విలువైనటువంటి బుడ్డిలో దాచుకునేవారు. దేవుడు మన కన్నీళ్లను ఆ విలువైనటువంటి బుడ్డిలో నిలవ ఉంచుతున్నారట. 34వ సంకీర్తన 15వ చరణంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అంటున్నారు. ప్రియులరా, నువ్వు ఎప్పుడైనా యథార్థంగా ప్రార్థించావా? హృదయపూర్వకంగా ప్రార్థించావా? నీ ప్రార్థన వృధా కాదు. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, మీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, కన్నీళ్లు విడిచిత చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రియులారా, గమనించండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు కన్నీరు కార్చారు. లాజరు మరణించినప్పుడు ఆయన కన్నీరు కార్చారు. హన్నా కన్నీళ్లతో ప్రార్థించగా దేవుడు సమూయేలును బహుమానంగా ఇచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీళ్లు విలువన్నది. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ఆయన తప్పక నీ విజ్ఞాపన ఆలకించే దేవుడు. నీ కన్నీళ్లు ఎవరో కరగట్లేదు అనుకుంటున్నావా? చాలామంది వాపోతారు, అయ్యా నా కన్నీళ్లు నా భర్తను కదిలించలేకపోతుంది, నా బిడ్డలను కదిలించలేకపోతుందని ఎవరైనా వాపోయారా? నీ కన్నీళ్లు ఎవరిని కదిలించినా కదిలించకపోయినా ఇదిగో నీ దేవుని హృదయాన్ని కదిలించగలిగేది. కనుక దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడిని దీవించునుగాక. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రార్థనలో భాగంగా వచ్చే శుక్రవారం అనగా రేపు లేదా ఎల్లుండి జరగబోతున్న అభిషేక ఆరాధన కొరకు ప్రార్థించండి. ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు చేస్తున్నటువంటి ఆ కామెంట్స్ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు ఇంకా వివరాలు కావాల్సినట్లయితే వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి.
తండ్రి. ఖచ్చితంగా ఈ ప్రార్థనకు ఆమేనని తెలియపరచాలని కోరుతూ ఉన్నాను. శక్తివంతుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరమైన మీ ప్రేమను బట్టి వందనాలు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్న మా కన్న తండ్రి, మీకే మహిమ, మీకే ఘనత ఆరోపిస్తున్నాం. అయ్యా, మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. అయ్యా, ఈ యొక్క 8వ తేదీ అక్టోబర్ మాసం 2025వ సంవత్సరం బుధవార దినాన్ని బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినమంతట్లో మీ కృపనిచ్చారు. అయ్యా, మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. దినమంతట్లో మీ సన్నిధిని తోడుగా ఉంచారు. మా పనిపాట్లలో మీ కాపుదలు అనుగ్రహించారు. అయ్యా, మరి సమయంలో బలహీనుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దిన పరిచర్యను దీవించండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవ, దినమంతా కష్టపడ్డ బిడ్డలకు ఉపశమనాన్ని దయచేయండి అయ్యా, నెమ్మదిని దయచేయండి. ఎటువంటి అలసట, బలహీనత, నిద్రలేమి, పీడకలలు సమీపించకుండా చక్కని విశ్రాంతిని దయచేయండి అయ్యా. ఈ సమయంలో ఇదిగో నాయన, మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. ఏ కారణాలను బట్టి వారు రక్షణ పొందలేకపోతున్నారు, వారి హృదయాలను కదిలించండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, బలహీనులు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాధి బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన, ఆసుపత్రి పాలైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరైతే షుగర్లు, బీపీలు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, నరాల బలహీనతలు, థైరాయిడ్ సమస్యలు, అయా ప్రతి విధమైన రుగ్మత నుంచి విడుదల కలగచేయండి అయ్యా. మీ కన్నీళ్లు వృధా కావని సెలవిచ్చారు. అవునైనా, మా కన్నీళ్లకు మీ పాద సన్నిధులు ఎప్పుడు విలువ ఉంది తండ్రి. ఇదిగో నాయనా, మరి ఆ సమయంలో ఏ బిడ్డ దిగులుతో, విచారంతో, కన్నీరుతో ఉన్నారో వేదన తొలగించండి నా తండ్రి. ప్రేమ కలిగిన దేవా, కృప చేత నింపండి. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలు కట్టబడాలి, మా కుటుంబాలు రక్షింపబడాలి నాయన, మా కుటుంబాలు ఆశీర్వదింపబడాలి. మా బిడ్డల చదువులు, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో మీరు ఉండండి. మా యవన బిడ్డలకు సత్ప్రవర్తన దయచేయండి అయ్యా. అయ్యా, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, రుణ బాధను తొలగించండి అయ్యా. కుటుంబ కలహాలను తొలగించండి నా తండ్రి. కుటుంబంలో ఎవరైతే వ్యసనాలు, బంధకాలు ఉన్నారో విడుదల దయచేయండి అయ్యా. ప్రేమ కలిగిన దేవ, కుటుంబాల చుట్టూ మీ కాపుదలు అనుగ్రహించండి. సొంత గృహం లేని వారిని దర్శించండి, నిరుద్యోగులను దర్శించండి, బిడ్డల యొక్క జీవనోపాధిని దీవించండి. ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, చేతి పనిని దీవించి అయా వారి యొక్క ప్రయత్నాలను సఫలపరచండి. బిడ్డలు దినమంతా కష్టపడ్డారు, వారి కష్టార్జితాన్ని వారికి స్థిరపరచమని వేడుకుంటున్నాం. అలాగే నా తండ్రి, దూరదేశాలు, దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీనివల్ల వారి కొరకు, వారి బిడ్డలు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత నింపండి నా తండ్రి. అయ్యా, ఇదిగో నాయన, బిడ్డల యొక్క ప్రతి ఒక్క పనిపాట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. నమ్ముకోదగిన సహాయకుడా, మీ ప్రేమను బట్టి వందనాలు. వారి ప్రయాణాల్లో ఉండండి. విడిచి వెళ్ళిన కుటుంబాల్లో మీ కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. మా చిన్న పరిచర్య ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిచర్యను దీవించండి, మీ కృపలో బలపరచండి. నమ్ముకోదగిన సహాయకుడా, మీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. ఇదిగో నాయన, శుక్రవారం జరగబోతున్నటువంటి అభిషేకారాధన మహిమకరంగా జరగటానికి కృపనిచ్చి చేరువస్తున్న ప్రతి బిడ్డ నూరంతుల ఆశీర్వాదాలతో నింపమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.